హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు టాక్స్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లా అలంపూర్లో శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రం దగ్గర ఉన్నాం. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, సుమారు 1300 సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న ఒక ఆధ్యాత్మిక చారిత్రక శిల్పకళా వైభవానికి ప్రతీక. స్కంద పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు ఈ ప్రాంతంలో పరమశివుడు కోసం ఘోర తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన పరమశివుడు ఇక్కడ ప్రత్యక్షమై బ్రహ్మ సృష్టి కార్యాన్ని నిర్వహించే శక్తిని ప్రసాదించాడని, అందుకే ఇక్కడ శివుడు బ్రహ్మేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ ప్రాంతం కృష్ణా తుంగభద్ర నదుల సంగమానికి సమీపంలో ఉండటంతో దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. అలాగే శ్రీశైల మహాక్షేత్రానికి పశ్చిమ ద్వారంగా కూడా ఈ ప్రాంతాన్ని పిలుస్తారు. క్రీస్తు శకం 650 ప్రాంతంలో బాదామి చాళుక్య రాజులు ఈ ప్రాంతంలో నవబ్రహ్మ ఆలయాలు నిర్మించారు. మొత్తం 9 ఆలయాలు నిర్మించబడ్డాయి. వీటన్నిటిలో బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం చాలా ప్రధానమైనది. ఆ కాలంలోనే అత్యంత అద్భుతమైన శిల్పకళతో ఉత్తర భారత నాగర శైలిలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇప్పుడు దేవాలయ చరిత్ర గురించి దేవాలయ అధికారి నాయుడు గారి మాటల్లో చరిత్ర విందాం. వీరబ్రహ్మ విష్ణు ఈ 9 నవబ్రహ్మాలు నవలింగ దీవభవనాలు అంటాం. ఈ స్వామిని దర్శనం చేసుకుంటే 1 లింగాలను దర్శనం చేసుకుంటాం. చాలాగ్న విష్ణుమూర్తిని లోపలికి వెళ్ళి గర్భాలయంకి జెంట్స్ పంచ కట్టుకుని సాంప్రదాయంగా లోపలికి వెళ్ళాలి. షర్టు పాయింట్ బండి నిప్పేసి దేవస్థానం వల్లే పంచలు అక్కడ పెట్టింటారు. పంచ కట్టుకుని సాంప్రదాయంగా లోపల గర్భాలయంకి వెళ్ళి తల తగ్గాలి. వెంట్రుకలు అంటకుండా నుదిట అంటియాలి. శివునికి సాలాగ్న విష్ణుమూర్తికి. మన అమ్మవారు అష్టాశక్తి పీఠాలు ఇండియాలో 18 శక్తి పీఠాలు ఆల్రెడీ తెలిసింది మేడం. సత్యదేవిని 18 భాగాలు చేస్తారు కదా. ఇక్కడ అమ్మవారు 5వ శక్తి పీఠం. అమ్మవారు భాగం ఏం పడింది అంటే అప్పర్ టీత్ పడింది, పైపైన వస్తుంది. అంటే ఇప్పుడు మీరు అమ్మవారి గుడికి వెళ్తారు చూడు, అక్కడ పడింది. 1390లో బహుమన్ సుల్తానులు దాడిలో అమ్మవారి గుడి ధ్వంసం చేశారు. నవబ్రహ్మాలయాలు కూడా అక్కడక్కడ ఇరుకొట్టేశారు. అప్పుడు ధ్వంసం చేసినప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి శివాలయంలో నైరుతి భాగంలో ఒక చిన్న గుళ్ళో దాచిపెట్టారు. మీరు వెళ్తే చూడొచ్చు. 615 సంవత్సరాలు అమ్మవారి చిన్న గుళ్ళోనే అమ్మవారి పూజలు అందుకున్నారు. మరి యథాస్థానంలో అమ్మవారి పీఠం ఎక్కడ పడిందో అక్కడే గుడి కట్టించాలని చంద్రబాబు నాయుడు గారు 2005లో మళ్ళీ యథాస్థానంలో గుడి కట్టించి 2005లో ఫిబ్రవరి 13వ తేదీ వసంత పంచమి రోజు అమ్మవారిని పునఃప్రతిష్ఠ, అంటే మనం చేయడం కాదు, శృంగేరి పీఠాధిపతిని పిలిపించి అతని చేతుల మీద పునఃప్రతిష్ఠ జరిగింది. అందువల్ల ప్రతి సంవత్సరం అమ్మవారికి వసంత పంచమి రోజు నిజ స్వరూపం ఉంటుంది. ఆ రోజు స్వయంగా మీరే 1500 కలశాలు పెడతారు. కలశంకి టికెట్ ఉంటుంది, 200 300. ఆ టికెట్ తీసుకుంటే మీకు కలశం ఇచ్చిన పెడతారు. మీరే స్వయంగా వెళ్ళి అమ్మవారికి అది ఒక్కరోజు నిజ స్వరూపం ఆ రోజు మీరే స్వయంగా అభిషేకించారు. ఇక్కడ విశేషం ఏమంటే ప్రతి అమ్మవారి గుళ్ళో అర్చన ఉంటుంది మేడం. ఇక్కడ అర్చన విశేషం ఏమంటే నరదిష్టి కోసం చేస్తారు. ప్రపంచంలో నరదిష్టి అర్చన ఎక్కడ ఉండదు. ఈ జోగులాంబ అమ్మవారి దగ్గరే శివుడు 18 శక్తి పీఠాల్లో ఈ జోగులాంబ అమ్మవారే శ్మశానంలో ఉండేది ఈశ్వరంతో పాటు. అందువల్ల ఇక్కడ అర్చన విశేషం. అమ్మవారి శ్రీచక్రం మీ ముందర పెడతారు. సాంప్రదాయంగా జెంట్స్ పంచ కట్టుకోవాలి. భార్యాభర్తలు ఉంటే ఆ అమ్మవారి శ్రీచక్రం మీ ముందర పెడితే 40 మినిట్స్ పూజ చేయాలి. అర్చన విశేషం ఉంటుంది. ఇప్పుడు అమ్మవారు ఉగ్రరూపం కాబట్టి ఇప్పుడు కూడా చేస్తారు, ప్రతిరోజు జరుగుతుంది. అమ్మవారు ఉగ్రరూపం కాబట్టి చుట్టూ నీళ్ళు ఉంటాయి, నీళ్ళలో కట్టించారు. అంటే పూర్వం కూడా అదే విధంగా దేవాలయం ఉంది, ఇప్పుడు కూడా అదే విధంగా కట్టించారు. అమ్మవారు ఎలా ఉంటారు, భయంకరంగా 4 బయటకు ఉండి కూరలు భయంకరంగా ఉంటారు. అమ్మవారు ప్రేతాసనం మీద కూర్చొని ఉంటారు, శవం మీద ఆసనంగా కూర్చొని ఉంటారు అమ్మవారు. మీరు లేడీస్ అంతా ఆభరణాలు ధరిస్తారు కదా మేడం. అమ్మవారు ఏమంటే తన భర్త శివుడు ఎక్కడ ఉంటాడు, శ్మశానంలో ఉంటాడు. నా భర్త శ్మశానంలో ఉంటాడు కాబట్టి నా భర్త ఉన్న చోట ఏమేమి తిరుగుతాయో అవన్నీ నేను ఆభరణాలుగా పెట్టుకుంటాను. తేలు, బల్లి, గుడ్లగువ్వ, కపాలం అవన్నీ తిరుగుతుంటాయి కదా సార్ శ్మశానంలో. అవన్నీ నుదుటిపైన అలంకరణ రూపంగా శిరస్సు మీద ఉంటాయి. చూసి దర్శించుకోండి సార్. ఇప్పుడు ఇవన్నీ ఆలయాలు నవబ్రహ్మాలయాలు.
అది చిన్న గుడి సార్. చిన్న గుడి. బ్రహ్మాలయాలు అంటే ఇలాంటివి ఆహా, కొన్ని దానికి గోపురాలు లేవు అంటే ఓకే. ముస్లిమ్స్ వాళ్ళు జరగాలి. ఆ. అతని పేరు షాలి పైల్వాన్. ఆ, ఇస్తారా మరి అయితే మాకు పంచాబీ ఇస్తారా? అతని పేరు షాలి పైల్వాన్ సార్. ఆ, ముస్లిమ్స్ అతని పేరు. ఆ, అతనే 1390లో దండయాత్ర చేసి ఇరుకొట్టాడు. ఓకే. మన రెండో పులకేసి అతనితో ఫైట్ చేసి అతను చంపేశాడు. ఆ చనిపోయిన బాడీలో ముస్లిమ్స్ వాళ్ళు దర్గా కట్టుకున్నారు. ఓహో, ఆ దర్గాలో అమ్మవారు కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారు. అక్కడ బల్లి, బంగారు బల్లి, వెండి బల్లి ఉంటుంది. అక్కడ కూడా తాకి దర్శనం చేసుకొని బల్లి దోషం ఉన్న వాళ్ళు దర్గా ఎక్కడ ఉందండి? లోపల ఉందా? అక్కడ ఉంది. ఆహా. ఇక్కడ అమ్మవారు విశాలాక్షి అమ్మవారు 17వ శక్తిపీఠం. ఇక్కడ అలంపూర్లో అమ్మవారు 5వ శక్తిపీఠం. కాశీలో ఉత్తర వాయన గుండా ప్రవేశించేది గంగా నది. ఇక్కడ ఉత్తర వాయన గుండా ప్రవేశించేది తుంగభద్ర. కాశీలో గంగా యమునా సంగమం, ఇక్కడ తుంగభద్ర కృష్ణా సంగమం. కాశీలో 64 స్థానఘట్టాలు ఉన్నాయి. ఇక్కడ కూడా కర్నూలు నుంచి బందిమల గ్రామం వరకు 64 స్థానఘట్టాలు ఉన్నాయి. కాశీలో ఉన్న పోలికలన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి కాశీ తర్వాత రెండవ కాశీ దక్షిణ కాశీ క్షేత్రము అంటారు క్షేత్రాన్ని. ఇక్కడ కుమారస్వామి ఉన్నాడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్య స్వామి. మేడం అమ్మవారు ఇక్కడే ఉంది. 610 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ వీరభద్రుడు దక్ష ప్రజాపతి చూడండి. లెఫ్ట్ సైడ్ మేకతలు ఉంటుంది. పార్వతి తండ్రి గారు దక్ష ప్రజాపతి. దక్షయజ్ఞం జరిగినప్పుడే కదా సత్యదేవిని 18 భాగాలు చేస్తారు. ఇక్కడ అమ్మవారి 610 సంవత్సరాలు ఈ చిన్న గుడిలో దాచిపెట్టారు. ఓ, సుమారు 1390 సంవత్సరంలో బహుమన్ సుల్తాన్ దాడిలో శ్రీ జోగులమ్మ అమ్మవారి ఆలయం ధ్వంసమైనప్పుడు అమ్మవారిని ఇక్కడ మూల విగ్రహాన్ని 610 సంవత్సరాలు ఇక్కడ దాచిపెట్టి ఇక్కడ పూజలు అందారు. ఒక భక్తుడు ఖాళీగా ఉండకూడదని పంచలోహంతో చిన్న విగ్రహం చేసి ఇక్కడ పెట్టారు. అమ్మవారి ప్రతిష్ట గణపతి చిన్న విగ్రహం. ఈ ఆలయంలో గర్భగృహం, మహామండపం మరియు ముఖమండపం, ప్రదక్షిణ మార్గాలు, భారీ రాతి స్తంభాలు ఎన్నో ఉన్నాయి. ఆలయం మొత్తం మీద దేవతామూర్తుల విగ్రహాలు, నాట్య భంగిమలు, రామాయణ మహాభారత ఘట్టాలు, సప్త మాతృకలు, శివపార్వతులు, గణపతి, నంది వంటి అద్భుత శిల్పాలు కనిపిస్తున్నాయి. 1300 సంవత్సరాలు గడిచిన ఈ శిల్పాల అందం ఇప్పటికీ భక్తులను ఆశ్చర్యపరుస్తున్నాయి. విజయనగర సామ్రాజ్య కాలంలో ఆలయ ప్రాకారాలు బలపరచబడ్డాయి. ఆలయ సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నిజాం పాలనలో కూడా ఈ క్షేత్రం తన ప్రాధాన్యతను కొనసాగించుకుంది. ప్రస్తుతం ఇక్కడ ముఖ్యమైన ఆలయాలు జోగులాంబ శక్తిపీఠం, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు, సంగమేశ్వర ఆలయం, పాపనాశిని ఆలయాలు, పురావస్తు మ్యూజియం ఇక్కడ ఉన్నాయి. జోగులాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందారు. సతీదేవి యొక్క పై దవడ ఈ ప్రాంతంలో పడిందని పురాణాలు చెప్తున్నాయి. యోగుల అంబ అనే పదం జోగులాంబ అనే పేరు వచ్చిందని చెప్తారు. దాదాపు 600 సంవత్సరాలు పైగా జోగులాంబ అమ్మవారి విగ్రహం బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో
పూజలు అందుకుంది. భారత పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని సంరక్షించి కట్టడాలుగా ప్రకటించింది. శిథిలమైన కొన్ని భాగాలను పునరుద్ధరించి పురాతన వైభవాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంది. దాదాపు 615 సంవత్సరాల తర్వాత 2005లో జోగులాంబ అమ్మవారి కొత్త ఆలయాన్ని నిర్మించారు. ప్రతి రాయిని ముందుగానే కొలిచి చెక్కి తరువాత ఇనుము సిమెంటు లేకుండానే ఒకదానికి ఒకటి బిగుసుకునేలా అమర్చారు. కొన్ని చోట్ల రాళ్ల బరువే వాటిని స్థిరంగా నిలబెట్టే ఇంజనీరింగ్ పనిచేసింది. ప్రతి శిల్పం, ప్రతి స్తంభం ఒక పెద్ద శిల్ప గ్రంథం. ఒక్కో స్తంభంపై దేవతలు, గంధర్వులు, నర్తకులు, యక్షులు, పుష్పలతలు, జ్యామితీయ ఆకృతులు అద్భుతంగా చెక్కబడ్డాయి. ఏ 2 స్తంభాలు ఒకే విధంగా ఉండవు. ఒకదానికి ఒకటి పోలిక లేకుండా చాలా అందంగా చెక్కబడ్డాయి. ద్వారబంధాలపై సూక్ష్మ శిల్పాలు, గర్భగుడి ద్వారాలపై చిన్న చిన్న దేవతా రూపాలు, మకర తోరణాలు, కమలాలు, అలంకరణలు అత్యంత నాజూకుగా చెక్కబడ్డాయి. ఒక్క అంగుళం పరిమాణంలో కూడా అద్భుతమైన కళాఖండాలు కనిపిస్తాయి. ఇది ఆ కాలం సమాజానికి ఒక రాతి చరిత్ర. ఉదయం సూర్యకిరణాలు గర్భగుడిలోకి చేరే విధంగా ఆలయ దిశలను నిర్ణయించారు. ఇది ఖగోళ విజ్ఞాన వాస్తు శిల్పకళల సమ్మేళనం. నర్తకుల శరీర భంగిమలు, ఆభరణాలు, వస్త్రాలు, ఆఖరికి మడతలు కూడా రాతిలో సహజంగా కనిపించేలా చెక్కారు. ఇది నాట్యకళపై విలువైన సమాచారాన్ని ఇవి అందిస్తున్నాయి. ఈ ప్రాంగణంలో ఒక మసీదు కూడా కనిపించటం మనందరికీ ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. మధ్యయుగ దండయాత్రల వల్ల అనేక శిల్పాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ మిగిలిన భాగాలే ఆ శిల్పుల ప్రతిభను తెలియజేస్తున్నాయి. ఒక్క శిల్పాన్ని పూర్తి చేయటానికి అప్పటి శిల్పులు రోజులు కాదు, కొన్ని సందర్భాలలో నెలల సమయం వెచ్చించారని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. చేతిలో ఉలి, సుత్తి మాత్రమే ఉండి నేటి యంత్రాలు లేకుండానే ఇంత సూక్ష్మమైన కళను సృష్టించటం వారి అసాధారణ నైపుణ్యానికి నిదర్శనం. వేల సంవత్సరాల క్రితం యంత్రాలు లేకుండా, కంప్యూటర్లు లేకుండా ఇంత అద్భుతమైన శిల్పాలను ఎలా చెక్కారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అలంపూర్ ఆలయం కేవలం భక్తి క్షేత్రం మాత్రమే కాదు, భారతీయ శిల్పకళ, ఇంజనీరింగ్ చిరస్మరణీయ సాక్ష్యం. చాలా ఆలయాల్లో గోడలపై మాత్రమే శిల్పాలు ఉంటాయి, కానీ అలంపూరులో కొన్ని ఆలయాల పైకప్పు పైన విగ్రహాలు ఉంటాయి. పద్మబ్రహ్మ ఆలయంలో
శివలింగం పాలిష్ చేసిన నల్లరాతితో ఉంటుంది. ఆధునిక యంత్రాలు లేకుండా ఇంత మృదువైన మెరుపు తీసుకురావటం ఆశ్చర్యకరం. గర్భగుడి ద్వారం వద్ద గంగా యమునా దేవతల శిల్పాలు ఉంటాయి. ఆలయంలోకి ప్రవేశించే భక్తులు పవిత్ర నదిలో స్నానం చేసినంత శుద్ధితో ప్రవేశించారనే సంకేతాన్ని ఇవి తెలియజేస్తాయి. కొన్ని స్తంభాల అడుగు భాగంలో వీణ, మృదంగం, ఇతర వాద్యాలు వాయిస్తున్న సంగీతకారులు, నర్తకుల శిల్పాలు ఉంటాయి. ఇవి ఆ కాలం సంగీత సాంప్రదాయాలకు ఆధారాలుగా నిలుస్తాయి. ఆలయం పక్కనే ఉన్న మ్యూజియంలో 6వ, 16వ శతాబ్ద మధ్యకాలానికి చెందిన 100కు పైగా శిల్పాలు, శాసనాలు ఉన్నాయి. ముఖ్యంగా నటరాజ శిల్పాన్ని కళా చరిత్రకారులు అత్యుత్తమ శిల్పాలలో ఒకటిగా పేర్కొంటారు. అలంపూర్ శిల్పాలలో శివుడు మాత్రమే కాదు, విష్ణువు, వామన, త్రివిక్రమావతారం, సప్తమాతృకలు, గురుడు, గణపతి వంటి అనేక సంప్రదాయాల దేవతలు కనిపిస్తారు. ఇది ఆ కాలంలో విశాలమైన ఆధ్యాత్మిక దృక్పథాన్ని తెలియజేస్తుంది. అలంపూర్ గోడలు మాట్లాడితే అవి రాజుల చరిత్రనే కాదు, శిల్పుల ప్రతిభ, ఇంజనీరింగ్ రహస్యాలు, 1300 సంవత్సరాల క్రితం భారతదేశ కళా వైభవాన్ని కూడా మనకి తెలియజేస్తాయి. స్వర్గబ్రహ్మ ఆలయం గోడలపై పంచతంత్రంలోని 4 కథలను శిల్పాల రూపంలో చెక్కారు. ప్రతి శిల్పం కింద ఆ కథ యొక్క నీతిని సంస్కృతంలో కూడా చెక్కటం చాలా అరుదైన విషయం. ఇది భారతదేశంలోనే అత్యంత ప్రాచీన రాతి కథల పుస్తకాలలో ఒకటిగా భావిస్తారు. స్వర్గబ్రహ్మ ఆలయంలో అత్యంత అలంకార శిల్పాలు, విశ్వబ్రహ్మ ఆలయంలో అత్యంత సూక్ష్మమైన చెక్కుదల, కుమారబ్రహ్మ ఆలయంలో జాలరి కిటికీలు, తారక బ్రహ్మ ఆలయంలో బహు అంతస్తుల శిఖరం, పద్మబ్రహ్మ ఆలయంలో మెరిసే శివలింగం మనకి దర్శనమిస్తాయి. ఈ ఆలయం కేవలం భక్తి మాత్రమే కాదు, గణితం, వాస్తు, ఖగోళ శాస్త్రం, శిల్పకళ, సంగీతం, నాట్యం అన్నీ ఒకే నిర్మాణంలో కలిసిపోయాయి. అందుకే అలంపూర్ దేవాలయాలను రాతితో చెక్కిన విశ్వవిద్యాలయం అని మనం అనొచ్చు. శిల్పాల కాలంలో ఫ్యాషన్ కూడా కనిపించింది. మహిళల జడలు, చెవి పోగులు, నడుము దారాలు, కాళ్ళకు గజ్జెలు, పురుషులకు కిరీటాలు, వస్త్రాల మడతలు ఆ కాలం దుస్తులు సంస్కృతిని అవి స్పష్టంగా చూపించాయి. హంసలు, నెమళ్ళు, చిలుకలు, మకరాలు,
వంటి కల్పిత జంతువులు కూడా శిల్పాల్లో కనిపిస్తాయి. ప్రతి రాయికి శిల్పులు శబ్ద పరీక్ష చేసేవారు. రాయిని చెక్కటానికి ముందు శిల్పులు దాని తలపై తట్టి వచ్చే శబ్దాన్ని విని లోపల పగుళ్ళు ఉన్నాయా లేదా అని తెలుసుకునేవారని శిల్పుల సంప్రదాయాలు చెబుతున్నాయి. మంచి శబ్దం వచ్చిన రాయినే ఆలయ నిర్మాణానికి ఉపయోగించేవారు. కొన్ని శిల్పాలు పూర్తి కాకముందే ఆగిపోయి కనిపిస్తాయి. కొన్ని రాళ్లపై గీతలు మాత్రమే ఉన్నాయి. వీటిని చూసి శిల్పకారులు మొదట గీతలు గీసి తర్వాత లోతుగా చెక్కేవారని తెలుస్తుంది. ఆలయం పక్కన దేవాలయం యొక్క గోశాల కూడా ఉంది. భక్తులందరూ గోపూజకి ఇక్కడికి వచ్చి ఎంతో భక్తితో గోపూజ చేస్తారు. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి దేవుడిని ప్రార్థించి సుఖ సంతోషాలతో ఉండాలని మీ అందరినీ తెలియచేస్తున్నాను. ఎంతో కష్టపడి ఈ వీడియోని చిత్రీకరించటం జరిగింది. అదేవిధంగా ఎంతో సమాచారాన్ని సేకరించి మీ అందరికీ ఈ విషయాలు తెలియజేయటం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఎన్నో తెలియచేయాలని, మీ అందరికీ ఇంకా మంచి విషయాలు చెప్పాలని భావిస్తున్నాను. కాబట్టి దయచేసి చందు టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ప్రోత్సాహం మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.